నమో నారాయణ. వైకుంఠ ఏకాదశి నాడు ప్రత్యేకతల గురించి ఇవాళ మాట్లాడుకుందామండి. మొత్తం ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. సూర్యుడు ఉత్తరాయణకి మారే ముందు వచ్చే పుష్యశుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. ఈ రోజున వైకుంఠ వాకిలు తెరుచుకుని ఉంటాయని వైష్ణవాలయాల్లోని ఉత్తర ద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామున భగవద్ దర్శనం కోసం వేచి ఉంటారు. ఈరోజు మహావిష్ణువు గరుడ వాహన రూఢుడై 3 కోట్ల దేవతలకి భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు. కనుక దీన్ని ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు. ఈ ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశులతో సమమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెప్తారు. నాడే ఆలాహలం అమృతం 2 పుట్టాయి. ఈ రోజునే శివుడు హాలాహలాన్ని మింగాడు. సూర్యుడు ధనుసులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే మార్గాలే మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది. వైకుంఠ ఏకాదశి రోజు ముర అనే రాక్షసుడు బియ్యంలో దాక్కుంటాడని, అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థము తినకుండా ఉండాలని అంటారు. ఏకాదశి వృత్తం చేసేవారు ఉపవాసం, జాగరణ, హరినామ సంకీర్తనము, పురాణ పఠనము, జపతపాదులు నిర్వహిస్తారు. భగవద్గీత పుస్తకం దానం చేస్తారు. మామూలు రోజుల్లో దేవాలయాల ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు. కానీ ఈరోజు భక్తులు ఉత్తర ద్వారం గుండా వెళ్ళి దర్శనం చేసుకుంటారు. ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు అన్నదానం చేస్తారు. ఒకరోజు భోజనం చేయక తర్వాత రోజున చేయడం వల్ల జిహ్వకు భోజన రుచి తెలుస్తుంది. ఈ ముక్కోటి ఏకాదశిని ఆచరించే విధానం ఏమిటంటే, ఈరోజు పూర్తిగా ఉపవసించాలి. తులసి తీర్థం తప్ప ఏదీ తీసుకోకూడదు. ద్వాదశి నాడు అతిథి లేకుండా భోజనం చేయకూడదు. ఈనాడు ఉపవసించిన వారు పాప విముక్తులు అవుతారంటారు. ఉపవాసం వల్ల జీర్ణాశయానికి విశ్రాంతి లభించడం ఆరోగ్యప్రదం. ఆధ్యాత్మిక సాధకుల ఆరోగ్య సుస్థిరకు ఉపవాసం ఒక దివ్యాస్త్రం. ఔషధం సేవించినప్పుడు అనుపానంగా చేయవలసిన పథ్యమే ఉపవాసం. లంకనం పరమౌషధం అనే నాడుడు తెలిసిందే. ఉప అంటే దగ్గరగా, వాసం అంటే ఉండడం. దైవానికి దగ్గరగా ఉండాలనేదే ఉపవాసంలోని ఆంతర్యము, ఆశయం. పూజ, జపం, ధ్యానం లేదా ఉపాసన మొదలైన సాధనల ద్వారా మనసును మాధవుడిపై లగ్నం చేయాలి. ఏకాదశి వ్రత నియమాలు: దశమి నాడు రాత్రి నిరాహారులై ఉండాలి. ఏకాదశి రోజు మొత్తం ఉపవాసం ఉండాలి. అసత్యం ఆడరాదు. స్త్రీ సాంగత్యం పనికిరాదు. చెడు పనులు, దుష్ట ఆలోచనలు ఎలాంటివి చేయకూడదు. ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి. అన్నదానం చేయాలి. ఇక ఈ పండగ ప్రశస్తానికి వస్తే, ముక్కోటి ఏకాదశి ప్రశస్తాన్ని వివరించే 2 పురాణ కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఒకటో కథ వైఖానసుడి కథ. పర్వత మహర్షి సూచన మేరకు వైఖానసుడి రాజు వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం అంటే నరక బాధలను అనుభవించే పితృదేవతలు విముక్తులై స్వర్గానికి వెళ్ళారట. అలాగే మురాసురుడి కథ. కృతయుగంలో ముర అనే రాక్షసుడు దేవతలను, సత్పురుషులను బాధించేవాడు. దేవతలు తమ గోడును విష్ణుమూర్తికి విన్నవించి రక్షించమని ప్రార్థించారు. విష్ణు మురాసురుడిపై దండెత్తి మొదట రాక్షస సైన్యాన్ని సంహరించాడు. కానీ మురాసురుడు మాత్రం తప్పించుకుని వెళ్ళి సాగర్ గర్భంలో దాక్కున్నాడు. మురాసురుడిని బయటికి రప్పించే ఉపాయాన్ని విష్ణువు ఆలోచించి ఓ గుహలోకి వెళ్ళాడు. విష్ణువు నిద్రిస్తున్నాడని భ్రమించిన మురాసురుడు విష్ణువును వధించడానికి అది అనువైన సమయం అని కత్తినెత్తాడు. అంతే. వెంటనే మహాలక్ష్మి దుర్గరూపంలో అక్కడే ప్రత్యక్షమై మురాసురుని సంహరించింది. విష్ణువు లేచి ఆమెను మెచ్చుకుని ఆమెకు ఏకాదశి అని బిరుదిచ్చాడు. అప్పటి నుంచి ఏకాదశి వ్రతం ప్రాచుర్యం పొందింది. ఇక తాత్విక సందేహానికి వస్తే, విష్ణువు ఉండే గుహ ఎక్కడో లేదు, దేహాలయమే దేవాలయమని శాస్త్రనియం. కైవల్యోపనిషత్తులో తెలిపినట్టుగా ప్రతి మానవ హృదయం గుహలోనూ పరమాత్మ ప్రకాశిస్తున్నాడు. నిహితం గుహాయాం విభ్రాజాతే. అంత దగ్గరలో ఉన్న పరమాత్మను ఉద్దేశించి ఏకాదశి వ్రతాన్ని నియమంగా ఆచరించడం అంటే ఉపవాసం ద్వారా ఏకాదశేంద్రియాలను నిగ్రహించి పూజ, జపము, ధ్యానము మొదలైన సాధనాల ద్వారా ఆరాధించడం అని అర్థం. పంచేంద్రియాలు అంటే కళ్ళు, చెవులు మొదలైనవి. పంచకర్మేంద్రియాలు కాళ్ళు, చేతులు మొదలైనవి. మనసు అనే 11 ఇంద్రియాల ద్వారానే
మనం పాపాలు చేస్తాం. ఆ 11 అజ్ఞానానికి మూలం. అందుకే 11 స్థానాల్లో ఉన్న అజ్ఞానానికి ప్రతినిధి అయిన మురాసురుడిని, జ్ఞానప్రదాయిని అయిన ఏకాదశి మాత్రమే సంహరించగలదు. అందుకే ఏకాదశి వ్రతాన్ని నిష్టగా ఆచరించిన వారు జ్ఞానవంతులవుతారు. ఈ వ్రతం ఆచరిస్తే మరుజన్మంటూ ఉండదట. అసుర బాధను భరించలేక దేవతలు బ్రహ్మతో సహా వైకుంఠం వెళ్ళి ఉత్తర ద్వారం దాటి శ్రీమన్నారాయణని దర్శించి తమ బాధలను విన్నవించి స్వామి అనుగ్రహం పొంది రాక్షస పీడ వదిలించుకున్నారు. ఉత్తర ద్వారం గుండా వెళ్ళి వైకుంఠ దర్శనం చేసుకోవడం వల్ల వైకుంఠ ఏకాదశిగాను, దివి నుండి భూమికి దిగివచ్చిన 3,00,00,000 దేవతలకు గరుడ వాహన రూఢుడైన మహావిష్ణువు గ్రహం ప్రాపించడం దర్శనానుగ్రహం ప్రాపి ప్రాప్తి మహావిష్ణువు దర్శనానుగ్రహం ప్రాప్తించడం వల్ల ముక్కోట ఏకాదశిగాను ఈ పర్వదినం ప్రాశస్తాన్ని సంతరించుకుంది. దీన్ని హరివాసరమని, హరిదినమని, వైకుంఠ దినమని అంటారు. ఈ ఒక్క ముక్కోటి ఏకాదశి 3,00,00,000 ఏకాదశులతో సమానమంటారు పండితులు. ధనుర్మాసంలో వచ్చే ఈ ఏకాదశి సంవత్సరంలోని 24 ఏకాదశిలో శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. ఈ వైకుంఠ ఏకాదశి నాడు వైకుంఠ ఏకాదశి వ్రతము ఆచరించడానికి శుభ ఫలితాలు ఉంటాయి. విష్ణువుని నిష్ఠతో ఆరాధించి నిష్ఠతో దీక్షను ఆచరించి రాత్రి జాగరణ చేయాలి. ద్వాదశి రోజున మళ్ళీ భగవతారాధన ముగించుకుని పారాయణ చేసి బ్రాహ్మణులను దక్షిణ తాంబూలాలతో సత్కరించాలి. ఉపవాసించడం లేని వాళ్ళు, అంటే ఆరోగ్యం సరిగ్గా లేనివారు, పెద్దవారు నెయ్యి, నీరు, పాలు, నువ్వులు, పండ్లు భుజించి ఉండవచ్చును. ముక్కోటి ఏకాదశి నాడు చేసే విష్ణు పూజ, గీతాపారాయణము, గోవిందనామస్మరణము, పురాణ శ్రవణము మోక్షప్రాప్తి కలిగిస్తాయి. ఇక ఏకాదశి వ్రతం ఉండేవారికి మరుజన్మ అంటూ ఉండదని పురోహితులు కూడా చెప్తున్నారు. అందుచేత సాధ్యాసాధ్యాలు చూసుకుని ఆరోగ్యరీత్యా, అవకాశరీత్యా మీరు చేయగలిగింది చేసి కనీసం కలిలో నామస్మరణం ముఖ్యం అంటారు కనుక ఆ గోవిందుని స్మరించుకుని మీరందరూ ఈ పుణ్యదినాన్ని పాటించగలరని ఆశిస్తున్నాము. నమస్తే.